అందరికీ నమస్తే అండి. ఈవిడొక ఎమ్మెల్సీ మంచి ఆర్టిస్ట్ మాట. రోజా తర్వాత రోజా అంత లెవెల్‌లో ఊహించేసుకుంటది. ఇవాళ ఈవిడొచ్చేసి మేనిఫెస్టో గురించి, ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈవిడ మాట్లాడడం. ఇక్కడ థంబ్‌నెయిల్ పెడతాను చూడండి. జున్ను కావాలా బాబు అని చెప్పేసి నేను మాట్లాడే మాటలు కాదు. సాక్షిలో ఈవిడ మాట్లాడిన వీడియోకి అంటే ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్‌కి సాక్షిలో పెట్టిన థంబ్‌నెయిల్ మాట ఇది. నేను అనట్లా జున్ను కావాలా బాబు. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. గత టైం అంటే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేస్తే ఇప్పుడు మేనిఫెస్టోని మెమరీలోంచి చంద్రబాబు నాయుడు గారు తీసేసిన పరిస్థితి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే సూపర్ సిక్స్ లో ఏమున్నాయి, తన మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇలాంటి సవాళ్ళు ప్రతిపక్షాలకు విసురుతూ ఉండడం నిజంగా సిగ్గుచేటు. అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు మీరు హామీలు ఇవ్వడంలో హిట్ అయ్యారు తప్ప వాటిని అమలు చేయడంలో అంత ఫ్లాప్ అయ్యారని తెలియజేస్తున్నాను. సిగ్గా ఇగ్గ మీ బతిక్ అసలు మీరు ఒక ఎమ్మెల్సీ రాజకీయాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయడానికి 7 నెలలు తీసుకున్నాడండి. 2019 మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే 2020 నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడం మొదలుపెట్టారు. అవునా? మరి అప్పుడేమైపోయినాయి ఏదో ఉపన్యాసాలని మీరు మహిళ అయిపోయారు. ఎందుకు అతి ఓవర్ యాక్షన్? కాకపోతే అవసరం మనకి. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ని 1000 రూపాయలు పెంచడానికి ముక్కి మూలిగి 5 సంవత్సరాలు తీసుకున్నాడండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4000 రూపాయలకి ఒక్క సంతకంతో చేసేసాడు ఆయన. గతంలో 2000 రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు గారే. 2000 నుంచి 3000 రూపాయల వరకు చేయడానికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఒకే ఒక్క సంతకంతో 4000 రూపాయలు పెంచేశారు. అలాగే ఏదైతే గ్యాస్ సిలిండర్లు అని చెప్పేస్తున్నారో దాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఈలోపు మనకు ఆత్రం, కంగారి, షుగర్ పేషెంట్లు అంత ఆత్రం ఆపుకోకపోతే ఎలాగండి? కాస్త ఆత్రం ఆపుకోవాలి కదా మనం. మరీ అంత ఆత్రం పనిచేయదు మీకు కూడా. ఇంకా మనం కూడా మాట్లాడుకుందాం. 2019 ముందు ఎన్నికల ప్రచారంలో తమరు ఏమేమి హామీలు ఇచ్చారు, ముఖ్యంగా ప్రధానంగా ఒక 5-6 హామీలు బాగా జనాలకు గుర్తుండిపోయేవి మనం మాట్లాడుకుందాం. దానికి మీరు ఇవాళ కూడా సమాధానం చెప్పరు. రండి. అలాగే మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు సరికదా. ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ మోసానికి దగాకి బలైపోయిన పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా? ఎందుకంటే అంత ఆత్రం కంగారు పడమాకండి, అన్నీ చేస్తారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అవునా? మీకు అన్నీ తెల్లారితడికి అన్నీ జరిగిపోవాలా? అవునా? తొందర పడిపోతే అవ్వ సార్, అవ్వ మేడం. ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా? ఏ ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? అసలు ఏ హామీ ఎవరికైనా మీరు ఇచ్చిన హామీల్లో ఏదైనా అమలు చేశారా నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు కూటమి అభ్యర్థులు మీరు ఇచ్చిన హామీలు అసలు కోటలు దాటే. బాండ్స్, గ్యారంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది. లక్షలు అకౌంట్ లో పడిపోతాయని చెప్పారు. ఓట్లు లేకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజలు నమ్మబలికారు. సైకిల్ ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కేయచ్చు అని చెప్పారు. గ్లాస్ ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు. పువ్వు ఓటేస్తే పువ్వులో పెట్టి 1500 రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్ లో పడిపోతాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తే లక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో వారికి వచ్చేస్తాయి అన్నారు. ఓటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు మీ అకౌంట్ లో పడిపోతాయని చెప్పడం అన్నారు. ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ మీకు ఏదైనా సమాధానం చెప్పాలి, మీకు సమాధానం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన 10 మంది సభ్యుల్ని, ఒక 11 మంది గెలిచారు కదా. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, కానీ ఒక 11 మంది గెలిచారు. వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళి
నువ్వు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో పథకాలు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అడగమనండి. అసెంబ్లీలో అడిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. అసెంబ్లీలో కదా మనం క్వశ్చన్ చేయాల్సింది. అసెంబ్లీలో అడిగి అక్కడ సరైన సమాధానం రాకపోతే మీలాంటి ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మనం ప్రెస్ మీట్లు పెట్టి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా మనం ఎన్ని మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటండి. వీళ్ళు ఇక్కడికి వచ్చి మనకు పనికిమాల పాఠాలు చెప్తున్నారు. అమ్మా వరదు కళ్యాణి గారు అక్కడ అక్కడ దాకా వద్దు, ఒక నిమిషం ఆగండి. మీది కూడా చాలా ఉంది భాగవతం, 1 కాదు 2 కాదు. రండి. మీరు 2019 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ముఖ్యంగా వైఎస్ భారతిరెడ్డి గారు చెప్పిన మాటలు, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000 అమ్మ ఒడి పథకం ద్వారాగా ఇస్తాము అన్నారు. ఎంత? అమ్మ ఒడి పథకం ద్వారాగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి అని మాట్లాడారు. ఇవాళకి కూడా దానికి సమాధానాలు ఉండవు. డైరెక్ట్గా భారతిరెడ్డి గారు చెప్పారు, అమ్మ ఒడి పేరుతో ప్రతి ఒక్కరికి 15,000, ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు ఇస్తామన్నారు. 30,000 ఇద్దరు ఉంటే, అదే ఒకరికైతే 15,000. ఓకే, మీరు ఇచ్చింది ఎంత? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చింది ఎంత అండి? 13,500 రూపాయలు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 3 సంవత్సరాలు ఇచ్చారు. 5 ఏళ్ళు పరిపాలించి మీరు ఇచ్చింది 3 సంవత్సరాలే. 3 సార్లే ఇచ్చారు అమ్మఒడి. 4వ టైంకి వచ్చేసరికి 2024 దగ్గరకు వచ్చింది. ఎలక్షన్ ఆడావడి అలా కొట్టుకుపోతుంది అనుకున్నారు, అలాగే కనిచ్చేశారు. అయిపోయింది, అక్కడితో క్లోజ్. తర్వాత మద్యపాన నిషేధం. రాష్ట్రంలో ఎక్కడా మద్యపానం అంటే మద్యం అనేది కనబడకుండా చేసేస్తాను, కేవలం 5 స్టార్ హోటల్లో మాత్రమే అమ్ముతామని చెప్పేసి అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు మీరు కూడా మాట్లాడిన మాటలు. దానికి సమాధానం ఉండదు. మద్యపానం డైరెక్ట్గా ప్రభుత్వమే అమ్మేసింది. అది కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాషే. కొన్ని వేల కోట్ల రూపాయలు అందులో దోచేశారు. అది పక్కన పెట్టేసాయి. పోలవరం అన్నారు, అది పోయింది. అమరావతి అన్నారు, అది పోయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు కట్టేస్తాడు, అది పోయింది. సిపిఎస్ రద్దు అన్నాడు, అది పోయింది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించేస్తానన్నాడు, అది పోయింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది పోయింది. విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానన్నాడు, ఆకాశానికి పెంచేసాడు, అది పోయింది. ఇలా చెప్పుకుంటా పోతే అన్నిటికీ పంగనాపం పెట్టేసి మనకు వచ్చినాయి మనకు 11. అందుకే కదా మనకు 11 వచ్చినాయి. ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చుకుంటా అందరికీ పంగనామాలు పెట్టేశారనే కదా. ఎక్కడ ఒక రోడ్డు వేయలా, ఒక తట్ట మట్టి వేయలా, నరక యాతన అనుభవించేశారు మీ పరిపాలనలో ప్రజలు. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చేసి జున్ను కావాలా, పాలు కావాలా, అది కావాలా, ఇది కావాలా, తెరజా సిగ్గనిపించట్లేదు. కాస్త ఓపిక ఉండాలండి, మరీ ఓపిక లేకపోతే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మరుసటి రోజు నుంచి సంక్షేమ పథకాలన్నీ అమలు చేసేసాడా? 2019 అమ్మఒడి ఇచ్చాడా? 2019లో కదా ప్రమాణ స్వీకారం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇచ్చాడా? 2019లో అమ్మఒడి ఇచ్చాడా? ఎప్పుడు ఇచ్చాడు? ఏ సంవత్సరం ఇచ్చాడు? 2020లో ఇచ్చాడు. ఏ పథకం అమలు చేసినా 2020 నుంచే స్టార్ట్ చేశాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గొప్పోడు. కాస్త యాత్ర ఆపుకొని మాలాంటి వాళ్ళ చేత అనిపించుకోవద్దని మా చిన్న రిక్వెస్ట్ అండి, మీకు గుర్తుపెట్టుకోండి బాగా.